వెనుకబడ్డ వారికి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో చేదోడుగా వాదోడుగా ఉంటుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కళ్యాణ లక్ష్మి ఇవాళ 1,116,000 రూపాయలు ఎంతో పెద్ద మనసుతో పేదలను దృష్టిలో పెట్టుకొని మనకు ఇస్తుంది కాబట్టి మనము కేసీఆర్ను ఇప్పుడు కానీ మునుముందు కానీ ఎప్పటికి కూడా మరవద్దు. అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మితో పాటు రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా వృద్ధులకు పింఛన్లు, వికలాంగులకు పింఛన్లు, గ్రామంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ముసలోళ్ళు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు మనకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కేసీఆర్ను మనం ఎప్పుడు కానీ మరవద్దు. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ ఈ పథకాలు భారతదేశంలో ఎక్కడ లేవు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఒక 5 గుంటల పొలం ఉన్న, 1 గుంట పొలం ఉన్న రైతు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు గ్రామాలకు ఎన్నో మాటలు చెప్తున్నారు, ఎన్నో మసిపూసి మాట్లాడాలు చేస్తున్నారు. ఇలా మనకు తెలంగాణ రాష్ట్రము ఒళ్ళగడాయని ఇలా కేసీఆర్ అనే మహనీయుడు భగవంతుడు ఒక దూతగా మన తెలంగాణ రాష్ట్రంలో పంపిడు. ఇవాళ మనలను, రైతులను, పేదలను, సాధువులను అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం కాబట్టి మునుముందు కూడా రేపు రాబోయే ఎలక్షన్ల, రాబోయే కాలంలో కూడా మనము ఈ స్థానిక సర్పంచ్లతో మొదలుకొని ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి వరకు మనం అందరం కూడా ఇలా కలిసికట్టుగా ఉండి ఇవాళ కేసీఆర్ను ఒకసారి ఎలక్షన్లో కాపాడితే 5 సంవత్సరాలు మనకు అండగా ఉంటాడు కాబట్టి అందరూ కూడా మరవద్దు. ఇవాళ సెంటర్లో గవర్నమెంట్ ఉంది. ఇవాళ సిలిండర్ కొనాలంటే ఫస్ట్ సిలిండర్ ధర ఎవరికి తెలుసు? మహిళలకు తెలుసు. సిలిండర్కి ఎంత అవుతుంది, ఎన్ని రోజులు పూలు చేస్తే సిలిండర్ వస్తుంది, ఒకసారి ఆలోచన చేయాలి. అందు గురించి నేను ఏమంటున్నా, పేదోళ్లకు ఆదుకునే వ్యక్తి కేసీఆర్, పేదోళ్లను తొక్కే వ్యక్తి మోడీ. అందు గురించి ఆలోచన చేసి అమ్మ అందరు కూడా మనము కేసీఆర్ కండగా ఉండాలి, ఎమ్మెల్యే కండగా ఉండాలి. రేపు మన గ్రామంలో ఏ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఎవరు వేసినా కేసీఆర్ని ఎవరు నిలబెట్టినా మనం అండగా ఉండాలి, గెలిపించాలని చెప్పి కూడా ఇంకా కేసీఆర్ మనసులో ఇంకా పెద్ద పెద్ద పథకాలు ఉన్నాయి. ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముంగలికి తీసుకుపోవాలి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేయాలని చెప్పి ఇవాళ తెలంగాణతో పాటు భారతదేశాన్ని కూడా ముంగలికి తీసుకుపోవాలని చెప్పి కూడా కేసీఆర్ పనిగట్టుకొని ఇలా త్యాగం చేస్తుంది. కాబట్టి అందరూ కూడా కేసీఆర్కు అండగా ఉండాలని చెప్పి ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమైందమ్మా? ఒక జై కేసీఆర్, జై కేసీఆర్. మోర్చా నాయక్ గారికి, ఎంపీపీ గారికి, మరి మన డిప్యూటీ దశరథ నాయక్ గారికి, మరి ఈ వేదిక మీద అలంకరించిన అందరికీ పేరు నా ఒక నమస్కారాలు. అంటే చెక్కులకు కొట్టినటువంటి రాజకుమారకు, మన కళ్యాణ లక్ష్మి చెక్కులకు, అమ్మలు అక్కలకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఎందుకంటే ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు సరే పంపిణీ అవుతున్నది, మంచిగానే అవుతుంది. కానీ ఇదే పంపిణీ నేను చెప్పాలన్నకి ఏంటంటే, ఇంతవరకు కూడా ఒకసారి మీటింగ్లో చెప్పింది, ఈ 6 నెలలకు, 6 ఏడాదికో కాకుండా పెళ్ళైన ఒక 2 నెలలకు 3 నెలలకు ఇస్తే అది అందరికీ బాగుపడుతుంది. వాళ్ళకు కూడా జర కొంచెం పరుగు తక్కువ పడుతుందని నేను అన్నకు కూడా ఎన్నో విధాలుగా చెప్పినా. ఎందుకంటే ఇచ్చేది వాళ్ళు మంచిగానే ఉంది. సరే ఎవరైనా 1,116,000 రూపాయలు ఇస్తున్నారంటే జర ముందుకు ఇస్తే ఒక ఏడాది దాకా ఇస్తుంటే వాళ్ళకి పరుగు అనేది తక్కువ అవుతుందని నేను అన్న కూడా ఇంతవరకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా నేను ఈ సభాముఖం కూడా మళ్ళీ కూడా చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, నేను అన్నగారిని కోరుకునేది ఏంటంటే, అన్నీ బాగానే ఉన్నాయి కానీ మన కట్టాల మండలంలో ఎమ్మెల్యే మన ఎండిఓ ఆఫీసు లేదు కాబట్టి మనకు ఈ ఎండిఓ ఆఫీసు ఎన్నో విధంగా చెప్పిన అన్న, మీరు శాసనసభ్యులు అయిన ఇప్పుడు కూడా రేపు కాబోయే దాంట్లో మినిస్టర్ కూడా అవుతారో ఏమో, అప్పటి వరకల్లా నువ్వు ఎండిఓ ఆఫీసు మన కట్టాల మండలాన్ని నువ్వు సస్యశ్యామలం చేయాలని నేను ఈ సభాముఖంగా నేను అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే దశరథ ఉన్నాడు, లోకల్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఎంపీపీ గారు ఉన్నాడు, మన నరసింహారెడ్డి మన సర్పంచ్ గారు ఉన్నారు. ఇప్పుడు కాకపోతే నేను ఇప్పుడు కూడా మేము కళ్ళతో చూస్తామో చూడము ఈ వేదిక. నేను ఎందుకంటే నేను పదే మీరు ఈ ఆఫీసులు ఏది అడ్డంకు కాకుండా మీరు చేపియాలని నేను సభాముఖంగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకొక విషయం అన్న, మన
రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ధరణి వచ్చి ఎంతో తిప్పల పడుతున్నారు. ఏదో కుంట 2 గుంటలు ఎంఆర్ఓ గారు కూడా బాగానే చేస్తున్నాడు. 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు కూడా అంటే 10 ఎకరాలు కూడా ఇంప్లిమెంట్ అయింది. ఆ ఇంప్లిమెంట్ అయ్యేదంటే ఆఫీసర్తో మాట్లాడి ఎంఆర్ఓ గారికి మీరు సూచనలు కలెక్టర్ గారికి చెప్పితే ఈ ఆఫీస్ తోటి మంది తక్కువవుతారని నేను పదే కోరుకుంటున్నా. అన్నగారికి నేను ఈ విషయం మీరు ఆఫీసులో అయితే మీరు ఒక ఏడాది ఉంటాము, ఇంకా 6 నెలలు ఉంటాము. ఏడాది 6 నెలలు పోయినాక మనం అందరితో నువ్వు శంకుస్థాపన చేయాలని నేను ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నా. నాకు ఇచ్చిన అవకాశానికి ముగించుకుంటా. జై హింద్. సరికొండ గౌరవ ఎంపీటీసీ శ్రీ పాలకూర రాములు గారు చెప్పినట్టుగా నేను మీరు అడుగుతారనే మొత్తం కూడా ఈరోజు మొత్తం లిస్టులు పట్టుకొచ్చాను. ఎంపీడీఓ ఆఫీస్కు నా ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు ఇచ్చిన టెండర్ కూడా. అదేవిధంగా కడతాల్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా 62 లక్షలు గతంలో ఇచ్చిన, ఇప్పుడు 50 లక్షల రూపాయలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. అది కూడా టెండర్ అయిపోయింది. ఈరోజు కడతాల్కు అదనంగా 9 కొత్త రోడ్లు మంజూరు చేసినారు. ఈరోజు ఇప్పుడు ప్రకటిస్తున్నారు. కడతాల్ మండలానికి అదనంగా 9 బీటీ రోడ్లు. ఇప్పుడు రాజచాడు మొదలుకుంటే అక్కడి వరకు కూడా ముద్వేరు వరకు బోయినగూడ తేడా వరకు కూడా కంప్లీట్గా 9 బీటీ రోడ్లు. ఇలా 40 కోట్ల రూపాయలు కరువుపతి కాన్స్టిట్యూన్సీకి ఈరోజు తీసుకొచ్చినారు. ఆ విధంగా బీటీ రోడ్లు కడతాల్కి ఎక్కించారు. 9 బీటీ రోడ్లు ఇచ్చినారు. తర్వాత కడతాల్లో స్త్రీ శక్తి భవన్ ఇచ్చారు. మొత్తం మండలానికి సంబంధించినటువంటి మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి బిల్డింగ్ కట్టియాలని చెప్పి ఇక్కడ కడతాల్ గ్రామ పంచాయతీ నుంచి మనకు 1000 గజాల జాగిచ్చారు. దశరథ్ నాయక్ నేను కలిసి ఎంపీపీ గారు కలిసి మొత్తం కడతాల్ సర్పంచ్తో ఎంపీటీస్తో కలిసి చూసినాం. దానికి 20 లక్షల రూపాయలు ఇలా మంజూరు తీసుకొచ్చిన వెంటనే స్త్రీ శక్తి భవన్ కూడా కడతాల్లో 20 లక్షల రూపాయలతోటి అది కూడా ప్రారంభిస్తున్నాం. ఆ విధంగా కడతాలకు అన్ని అంగులతోటి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని మీరందరూ కూడా సంపూర్ణంగా సహకరించాలని కోరుతాము. ప్రభుత్వం ద్వారా కళ్యాణ లక్ష్మి యొక్క లబ్ధిదారులకు ఇచ్చేసినటువంటి అమ్మలకు, అక్కలకు, అన్నలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఎప్పుడైతే ఈ తెలంగాణ 30 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేయించడం జరిగింది. అదేవిధంగా అమర్గల్ నుంచి చారగొండ పోయా మనకు మరి 20 ద్వారా దానికి 30 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్లు మొత్తం కూడా కంప్లీట్ చేయించడం జరిగింది. ఇప్పుడు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ మన కడతాల్ రోడ్డు మీద చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇలా హాజీపూర్ చౌరస్తా శ్రీశైలానికి మళ్ళేటువంటి మున్ననూరు దగ్గర నుంచి హైదరాబాదు ఉక్కుడం వరకు 4 లైన్స్ రోడ్ కొరకు 1725 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 1725 కోట్ల రూపాయలు హాజీపూర్ చౌరస్తా అచ్చంపేట నుంచి మన తుక్కుగూడ వరకు 4 లైన్స్ డివైడర్ వస్తుంది. యాక్సిడెంట్ కావు, ఇంతకన్నా డబుల్ రోడ్ వస్తుంది. కాబట్టి మనోళ్ళు సుఖంగా చేరుకోవడానికి 1725 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్ కూడా మంజూరు చేయించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎక్కడైతే ఇళ్ల స్థలాలు లేవో ఇళ్ల స్థలాల కొరకు కూడా ప్రభుత్వం కలెక్టర్ని ఆదేశించడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే చెల్లంపల్లిలో ఒక 5 ఎకరాల చిల్లర ఉన్నది, పెండింగ్లో ఉన్నది. అది కూడా క్లియర్ చేయించడం జరిగింది. వెంటనే ప్లాట్ చేయించి ఇండ్లు కూడా మంజూరు చేయడం జరుగుతున్న విషయాన్ని, ఎక్కడ ఇండ్లు లేకపోతే అక్కడ ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దళిత బంధు కింద పోయినసారి నేను 1507 యూనిట్లు 150 కోట్ల 70 లక్షల రూపాయలు చారగొండ మండలం కనుగుర్తులో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1100 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్కు 10 లక్షల రూపాయలు చొప్పున 110 కోట్ల రూపాయలతోటి దళిత బంధు కూడా మన కాన్స్టిట్యూన్సీలో యువకులకు చదువుకున్న వారికి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోదాం. తప్పకుండా అన్ని కులాలు, అన్ని వర్గాలు అందరూ కూడా పైకి రావాలి. మీరు అందరూ కూడా విద్యలో రావాలి, ఉపాధిలో రావాలి, అదేవిధంగా ఉద్యోగంలో రావాలి, అందరికి ఎంప్లాయ్మెంట్ రావాలి, రాజకీయంలో రావాలి, ఆర్థికంగా రావాలి, సామాజికంగా రావాలి. మనమందరం కూడా సమాన స్థాయికి వచ్చే వరకు పోరాటం ఆగకూడదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చివరి వరకు కూడా నేను జీవించే కాలం వరకు, చివరి రక్తపు పొట్టు వరకు కూడా ప్రజలకు సేవ చేసి మీ దీవెనను అందుకుంటాను. తప్పకుండా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఈరోజు నాకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి.
ఆమనగల్లో కార్యక్రమం ఉంది, వెందర్లలో ఉంది, కరవకుట్లో ఉంది. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. మా సర్పంచ్ గారు వచ్చారు, ఆయన కూడా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఎంఆర్ఓ గారికి ఒక సూచన, మీ సిబ్బందిని పెట్టి ఎక్కడ కూర్చున్న వరకు అక్కడనే చెక్కులు అందజేయండి. తర్వాత అందరినీ కూడా లైన్లో నిలబెట్టి పైన కింద మొత్తం పెట్టి ఫోటో తీసుకున్నాం. నేను తలకొండపల్లి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. తలకొండపల్లి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా ఫోటో వచ్చింది. నిదానంగా ఓపికతోటి వారి చెక్కులు అక్కడే కూర్చునే దగ్గర అందివ్వండి. తర్వాత లైన్గా నిలబెట్టడం, అందరూ కూడా సహకరిద్దాం. మంచి ఫోటో తీసుకొని రాష్ట్రంలో కడతాల్ మండలానికి పేరు వచ్చే విధంగా మనమందరం కూడా సహకరిస్తామని కూడా నేను కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్. ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ ఎల్లంరెడ్డి గారు మాట్లాడి ఓటాఫ్ తెలుసు. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు అన్న జయపాలన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అన్నదా భావించద్దు, మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదేమో. మరి ఏది ఏమైనప్పటికీ తమరి సూచన మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా అధికారులకు, ముఖ్యంగా లబ్ధిదారులకు, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకుంటున్నటువంటి మా మహిళాతరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. అందరు గట్టిగా ఒకసారి అనాలి, చెక్కులు 1,00,000 రూపాయలు 87 లక్షలు వచ్చినాయి మన ఊరికి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై జయపాలన్న, జై జయపాలన్న. థ్యాంక్ యూ. చెరికొండ 5 చెక్స్ ఇచ్చేసిన చెరికొండ పట్టి కల్వ గుర్తి